ఇదివరకు ఉద్యోగుల జోలికి పోయేది కాదు రాజకీయం. ఇప్పుడు ఉద్యోగుల్ని బూతులు తిట్టడం దగ్గర నుంచి, ఉద్యోగులను తీసిపడేసి మా వాళ్ళని పెట్టుకోవాలనేటటువంటి ధోరణి దాకా వచ్చింది. అంగన్వాడీలను పీకేసే స్థాయి దాకా వచ్చింది. హైకోర్టు ఇప్పుడు దీని మీద స్పందించింది. కష్టపడి చదివి ఇంటర్వ్యూలో విజయం సాధించి అంగన్వాడీ కార్యకర్తగా ఎంపికైన ఓ యువతిని ఆ తర్వాత ప్రభుత్వం ఎట్లాంటి నోటీసు ఇవ్వకుండా ఏకపక్షంగా ఉద్యోగం నుంచి తొలగించడాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని తేల్చింది. తొలగించే ముందు కనీసం నోటీసు కూడా ఇవ్వరా అంటూ ప్రశ్నించింది. అన్యాయం నుంచి కాపాడేందుకే న్యాయస్థానాలు ఈ సహజ న్యాయ సూత్రాన్ని తీసుకొచ్చాయని గుర్తు చేసింది. ఉద్దేశపూర్వకంగానే ఆ యువతిని ఉద్యోగం నుంచి తొలగించారని తేల్చింది. ఇతరుల వాదన వినకుండా శిక్షించారన్నది సహజ న్యాయ సూత్రాలు ప్రధానమైందని తెలిపింది. శిక్షించరాదన్నది. ప్రస్తుత కేసులో అంగన్వాడీ కార్యకర్త వనలక్ష్మిని అధికారులు ఏకపక్షంగా తొలగించారని స్పష్టం చేసింది. నోటీసులు ఇవ్వకుండా వివరణ తీసుకోకుండా ఉద్యోగం నుంచి తొలగించినందుకు వనలక్ష్మికి 4 వారాల్లో 25,000 ఖర్చుల కింద చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అర్ధాంతరంగా ఉద్యోగం నుంచి తొలగించి ఆమెకు మానసిక వేదన కలిగించారన్న కోర్టు ఆమెను తొలగిస్తూ అధికారులు జారీ చేసిన ప్రొసీడింగ్స్ని రద్దు చేసింది. మేరకు న్యాయమూర్తి జస్టిస్ తల్లాడ రాజశేఖర్ ఇటీవల తీర్పు వెలువరించారు. దీంతో 2013 నుంచి ఆ యువతి చేస్తున్న న్యాయ పోరాటానికి ఎట్టకేలకు న్యాయం దక్కినట్టయింది. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం పొన్నంపేట గ్రామానికి చెందిన వనలక్ష్మి 2011లో అంగన్వాడీ కార్యకర్త పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు. 2012లో ఇంటర్వ్యూలో విజయం సాధించి నియమితులయ్యారు. విధుల్లో చేరినటువంటి 4 నెలల తర్వాత వనలక్ష్మి తమ గ్రామవాసి కాదంటూ పొన్నంపేటకు చెందిన శ్యామలా త్రినాథమ్మలు కలెక్టర్ ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా లక్ష్మిని అంగన్వాడీ కార్యకర్త పోస్టు నుంచి తొలగిస్తూ ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి 2013 జనవరిలో ఉత్తర్వులు ఇచ్చారు. వీటిని సవాల్ చేస్తూ ఆమె అదే ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖర్ ఇటీవల తుది విచారణ జరిపారు. పిటిషనర్ తరపు న్యాయవాది తడ్డి నాగేశ్వరరావు వాదనలు వినిపించారు. వాదనలో ఉన్న న్యాయమూర్తి అధికారుల తీరును తప్పుబట్టారు. వనలక్ష్మికి మానసిక వేదన కలిగించినందుకు ఆమెకు 25,000 ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశిస్తూ తీర్పిచ్చారు. 2013 అంటే కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి అధికారంలో ఉన్న టైం.